కందాగిరిజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జూన్ నెల ఫలితాలను కనుక మనం పరిశీలించుకుంటే, జూన్ 6వ తారీఖున అమావాస్య నాడు 5వ తారీఖు మొదలుగా 6వ తారీఖు వరకు కూడా పంచగ్రహ కూటమి నడుస్తోంది. దీని వలన జనులకి ఏమైనా అరిష్టాలు ఉన్నాయా, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చాలామంది మాకు మా ఛానల్ వారిని కూడా అడగడం జరిగింది. ఆ విషయమై మనం ఇప్పుడు కనుక ఒక్కసారి పరిశీలించుకుంటే, సాధారణంగా ప్రతి మాసంలోనూ కూడా అమావాస్య స్థితి వచ్చేటప్పటికి రవి ఏ రాశిలో అయితే సంచారం చేస్తున్నాడో, చంద్రుడు రవి దగ్గరకు వచ్చి ఆ రాశిలో ఇద్దరూ కూడా లీనమవుతారు. ఇది చాలా గొప్పదైన రోజండి అమావాస్య రోజు. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో, ఇప్పుడంటే 2 రాష్ట్రాలు, ఒకప్పుడు ఉభయం లేవు కదా, సమైక్యంగానే ఉన్నాం. ఈ రాష్ట్రాలలో మనకి అమావాస్య అనగానే కేవలం పితృదేవతలకి మాత్రమే ఉపయోగించే రోజుగా చెప్తాము. ఇది దేవతలకు పితృదేవతలకు కూడా అత్యంత శక్తివంతమైన రోజు. అలాగే ఉపాసకులకి, అలాగే చక్కటి మహాలక్ష్మి శక్తి స్వరూపిణికి మంత్రోపదేశం తీసుకున్న వారందరూ కూడా ఈ రోజున పూజలు చేసినా, హోమాలు చేసినా, జపతపాలు చేసినా కూడా, ధ్యానం చేసినా చాలా గొప్పదైన బలవంతమైన శక్తివంతమైన రోజు అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడింది. సాధారణంగా ప్రతి మాసంలోనూ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా పంచగ్రహ కూటమి, కాలసర్పదోషం, కాలసర్ప యోగం, చతుర్దగ్రహ కూటములు ఏర్పడుతూనే ఉంటాయి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సంచారం చేసేటప్పుడు చంద్రుడు, రవి, గురుడు, అలాగే శుక్రబుధులు, కుజుడు, ఇగో నిన్నటిదాకా రేపు జూన్ 1 వరకు కుజరాహుల చండాల యోగం జరుగుతూ ఉంటుంది మనకి. ఆ రోజున రిలీజ్ అయిపోతుంది కుజరాహుల చండాల యోగం. మేషరాశిలోకి కుజుడు సంచారం చేస్తాడు, స్వక్షేత్రంలోకి వస్తాడు. రాహు మళ్ళా రిపీట్ అయినప్పుడు మళ్ళీ కొన్ని గ్రహాలన్నీ ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది. నెల చివరికి వచ్చేటప్పటికో మళ్ళీ 2 నెలల సమయంలోనూ 2-3 గ్రహాలన్నీ కూడా మళ్ళీ రాహుతోటి కలుస్తూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఒక చండాల యోగం ఏర్పడుతూ ఉంటుంది. పంచగ్రహ కూటమి ఏర్పడింది అనగానే మనకి అరిష్టాలు కలిగితే ఏదో అయిపోతాము, డేంజర్ అవుతుందన్న భయం అయితే ఎవ్వరూ పెట్టుకోని అవసరం లేదు. ఇక దేశకాలమాన పరిస్థితుల మీద విశ్వంలో ఎక్కడైనా కొన్ని ప్రభావాలు చూపే అవకాశం ఉంది. అంటే సునామీలు కానీ, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం కానీ, కొంత ఎండల వల్ల కానీ, కొంత తర్వాత వర్షాల వల్ల వర్షాభావం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక, అలాగే కొంత నాయకుల మీద, దేశ నాయకుల మీద ఇలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేగాని అత్యంత భయంకరమైన పరిస్థితులు వచ్చేసి మనం మూలపడిపోయే పరిస్థితి అయితే ప్రజెంట్ మా గురువులు నేర్పినంత మటుకు ఇప్పుడు ప్రస్తుతం ఇది అయితే కనిపించటం లేదు. ఇందులో ఎవరు కూడా ఎలాంటి భయాలు పడాల్సింది లేదు. పోనీ అలా మీకు ఏమైనా భయం అవుతుందా చెప్పండి. ఈరోజు మొదలుగానే ప్రతి ఆ మాసం అంతా కూడా మనం ఈ జూన్ నెల అంతా కూడా విష్ణు సహస్రాన్ని, లలితా సహస్రాన్ని, దుర్గా స్తోత్రాలని, మన్యు సూక్తాన్ని, ప్రత్యేకంగా మన్యు సూక్తాన్ని చదువుకుంటూ ఉంటే గనక ఎలాంటి అరిష్టాలు లేవు. అందున ఈ మాసంలో రాజకీయంగా చాలా గట్టి సంక్షోభాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది మనకి సంబంధం లేదు. దేశ కాలమాన పరిస్థితులు మనకి సంబంధం లేదు. అంటే మానవాళి ఆ ఫలితాలని, ఆ నాయకులు వాళ్ళు ఏం చేస్తారు అన్న దాని మీద కొంత టెన్షన్ ఉంటుంది. కానీ మిగిలిన ప్రభావాలు అయితే కనుక మన మీద ఏదీ లేదు. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. ఈ రకంగా ఉంటుంది. ఇక అమావాస్య నాడు జూన్ 6వ తారీఖున అందరూ కూడా శ్రీ మహాలక్ష్మి ఆరాధన ఘనంగా చేసుకోండి. జూన్ 1వ తారీఖున హనుమత్ జయంతి. మనం జూన్ నెల మాసాన్ని హనుమంతుడికి స్వాగతం చెప్తూ మనం ఈ మాసంలోకి అడుగు పెడుతున్నాము. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఈ జూన్ నెలలోనూ మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే రవి
మళ్ళా జూన్ 15వ తారీఖుకి మార్పు మిథున రాశిలోకి వెళ్తుంది. మళ్ళా బుధుడు కూడా మారుతాడు. రవి బుధుల కలయిక, బుధాధిపత్య యోగం అద్భుతంగా ఉంది అన్ని రాశుల వారికి కూడాను. ఇక గురుడు ధనస్థానంలో సంచారము. అసలు ఎందుకు భయపడుతున్నారో మీరందరూ, ఎందుకు ఈ క్వశ్చన్స్ వస్తున్నాయో మీ తలంపులలో ఒక్కసారిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అనవసర భయాందోళనలు ఏవి పెట్టుకోకండి. దానికై ఆనందంగా ఉండడానికి గోసూక్తాన్ని వినండి, గోశాలకు వెళ్ళండి, గోవును పూజించండి, అమ్మవారిని తలుచుకుంటూ ఉండండి, దేవాలయ ప్రదక్షిణాలు చేసుకోండి. గురుబలం పెరగడానికి గురువారాలు దక్షిణామూర్తిని స్మరించుకుంటూ ఉండండి. ఓం శివాయ గురువే నమః అని. ఇక జూన్ నెల ఫలితాలలో గనక ఈ పంచగ్రహ కూటమిని చూసి పరిశీలించుకుంటే మకర రాశి వారికి పంచగ్రహ కూటమి పంచమంలో సంచారం. దానివలన అబ్బా ధనం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకేదన్నా గొప్ప ఫలితాలు వచ్చేస్తాయని లేదు, అలా అని డౌన్ఫాల్ కూడా ఏమీ లేదు, సమాంతరంగా ముందుకు వెళ్ళిపోతారు. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే వారికి కూడా సప్తమంలో పంచగ్రహ కూటమి సంచారం బాగుందనే చెప్పుకోవచ్చు. కుజుడి మార్పు వల్ల కూడా చక్కగా ఉంది. వీళ్ళ మాట పైచేయిగా ఉంటుంది. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ అన్నింట్లో కూడా వీళ్ళకి పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉంటాయి. ధనుర్రాశి వాళ్ళ ఫలితాలను కనుక పరిశీలించుకుంటే పంచమ కుజుడు, గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన వారందరికీ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ధనుర్రాశి వారికి 15వ తారీఖు నుంచి రవిబుధులు బుధాదిత్య యోగంతో ఉద్యోగంలో కానీ అన్నింటిలో కానీ ముందంజలో ఉంటారు. ధనం బాగుంటుంది, కుటుంబ వాతావరణం బాగుంటుంది, భయాందోళనలు తొలుగుతాయి. అలాగే మీనరాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే తృతీయంలో చాలా ధైర్యంతో ముందుకు వెళ్తారు వీళ్ళు. 3వ స్థానము పంచగ్రహ కూటమి, ధైర్యంతో ముందుకు వెళ్ళడం. కొంచెం ధనానికి ఇబ్బంది పడినా కూడా ధైర్యంతో గుంభనంగా ఉంటూ ముందుకు వెళ్తారు. అలాగే కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నమలాని ధనానికి లోటు ఉండదు, కానీ వాగ్వాదాలకి దిగకుండా ఉండడం అనేది మంచిది జూన్ 1 నుంచి. అలాగే మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే సమాంతరంగా ముందుకు వెళ్తారు. బుధాదిత్య యోగం వలన స్థిరాస్తుల అభివృద్ధి అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే అటు సంక్షోభం లేకుండా ఉండడం మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు అనుకున్న పనుల విషయంలో కన్నా. తులారాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి వారికి అనుమానం, భయం, ఆందోళనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సింహరాశి వారికి 10వ స్థానంలో పంచగ్రహ కూటములాని అనుకున్న పనులు అన్నీ కూడా కొంతవరకు అవ్వకపోవడం అనేది ఆ ప్రభావం కొంతకాలం ఉంటుంది. కాబట్టి లాభంలో రవి సంచారం, బుధాధిపతి యోగం వల్ల వీళ్ళు అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్తూ ఉంటారు. కన్యారాశి వారికి కూడా అన్నింటా ముందంజలో ఉన్నారు. ఇక కుంభరాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, అనుకున్న పనుల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుచేత జూన్ నెల అందరికీ కూడా ఆ ఒక్కరోజు 5వ తారీఖు 6వ తారీఖు మాత్రమే పంచగ్రహ కూటమి. మళ్ళీ జూన్ 15వ తారీఖు నుంచి గ్రహాలన్నీ విడిపోతాయి. ఆ ఒక్కరోజు 5, 6 తర్వాత చంద్రుడు బయటకు వచ్చేస్తాడు 7వ తారీఖు నుంచి. ఇక దేని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాసం అంతా కూడా మనం పైన చెప్పిన ఫలితాలన్నీ స్మరించుకుంటూ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అందరికీ కూడా జూన్ నెల బాగుందండి, కంగారు పడాల్సిందేం లేదు. కొత్త విషయాలు, కొత్త నాయకులతోటి పరిపాలన ఎలా ఉంటుంది, మనకి రాబోయే రోజులు ధరలవి ఎలా ఉంటాయి, వీటితోటే మనం వీటి మధ్య ఉంటాము. విదేశీయానాలకు వెళ్ళేవారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అన్ని రాసుల వాళ్ళు కూడాను. మేషరాశి వారికి కూడా ధార్మిక విషయాల్లో కాస్త ఎక్కువ సంతృప్తి పడుతూ ఉంటారు. మేషరాశి వారందరూ కూడా సత్కర్మలు, సత్కార్యాల విషయంలో కొంచెం ధనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. భగవదానుగ్రహం వాళ్ళకి ఎల్లవేళలా ఉంది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఎలాంటి భయాందోళనలు పెట్టుకోక్కర్లేదు. స్వస్తి. అలాగే మా స్కందాగ్రజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.